లీడర్కు ప్రొవైడర్కు ఉన్న తేడా ప్రశాంత్ కిషోర్కు తెలియదన్నారు బొత్స సత్యనారాయణ. ఏపీలో వైసీపీ నెగ్గే పరిస్థితి లేదని, జగన్ పాలన ఏమాత్రం బాగోలేదన్న కామెంట్స్పై వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసమే మాట్లాడుతున్నారని బొత్స అన్నారు. పీకే ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని బొత్స ఎదురుదాడి చేశారు. ఇప్పుడు సోకాళ్ళు చేసిన వాళ్ళందరూ మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా కాదా? వెళ్ళేది కొత్తగా పోనీ వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయల్గా ఉంటారు అని అనుకున్నామంటే పోనీ ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడం భావ్యమా? దానికి వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఈరోజు పుంకాలుగా రాయ ధర్మం అది. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడం, వీళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి? వీళ్ళేమైనా ఈ టైంలో అయ్యారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేస్తారు, మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేస్తారు. అవునా కాదా? మరి ఏంటి? లేకపోతే పని చేయండి. ఈనాడు పేపర్ని అడుగుతున్నాను, ఇక్కడ పత్రికా సోదరి ఈనాడు ఉంటారు, ఈటీవీ ఉంటారు. ఒక నేను చెప్పానని చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి. ఓ లెటర్ చంద్రబాబు నాయుడు రాయమనండి, లేకపోతే మన బీజేపీ అధ్యక్షులలో ఏమనంటే భారతదేశ రీజనల్ మేనేజర్ ఉంటారు, వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పియండి, ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరికి అప్పచెప్పి వాళ్ళతో చేయించమనండి. భారతదేశ టీంని వేసిమనండి. ఉంటారు కదా మార్గదర్శి అందరు పనిచేస్తున్న ఉంటారు కదా, రీజనల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్, వాళ్ళు వేసిమనండి. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చూసుకుంటారు ఒక్కో జిల్లా కింద. చెప్పండి బ్రదర్, మీ మేనేజ్మెంట్ చెప్పండి. సత్యబాబు గారు ఇందా ప్రెస్ మీట్ పెట్టారు, ఇలా చెప్పారు, మన మార్గదర్శకంలో వేస్తే బ్రహ్మాండంగా పాపం చేస్తారు మీకు. జనం ఈడ్చి కొట్టేస్తారు.